హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు ఏంటంటే చాలా 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 ఇంట్రెస్టింగ్ అనేటువంటి ఒక సమాచారం మీకు తీసుకొని వచ్చాను. అదేంటంటే నేనే బలవంతుణ్ణి, నా దగ్గరే శక్తి ఎక్కువ ఉంది. సో అలాంటి గర్వాన్ని అణచివేసినటువంటి ఒక కథ చెప్తాను. అయితే ద్వాపర యుగానికి వెళ్దాం. ద్వాపర యుగంలో ఉన్నప్పుడు ఒకసారి కృష్ణుడితో గరుడ వచ్చేసి ఈ భూమి మీద నా అంత వేగంగా వెళ్ళేటువంటి ప్రాణి ఏమైనా అసలు ఉందా కృష్ణ అని చెప్పేసి గరుడ అంటుంది. ఈ మాట్లాడినటువంటి సుదర్శన చక్రము కృష్ణ నా అంత శక్తివంతమైనటువంటి ఆయుధం అసలు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి సుదర్శన చక్రం శ్రీకృష్ణుడు అడుగుతుంది. ఈ రెండు వింటున్నటువంటి సత్యభామ, కృష్ణయ్య నీకు త్రేతాయుగంలో సీతాదేవి భార్యగా ఉంది కదా, సో సీతాదేవి కంటే నేనే చాలా అందంగా ఉంటాను కదా అని చెప్పేసి సత్యభామ సీతాదేవిని పోల్చుకుంటూ చెప్తుంది. సో శ్రీకృష్ణుడు ఇక ఈ గరుడది ప్లస్ అలానే సుదర్శన చక్రాంది అలానే సత్యభామ ఇది అయితే వీళ్ళకి ఏదైతే అహంకారం ఉందో దాన్ని పోగొట్టాలని చెప్పేసి కృష్ణ ఏం చేస్తాడు, గరుడతో ఒక ప్రదేశానికి వెళ్ళు, అక్కడ ఒక అతను ఉంటాడు, అతనికి తన కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పు అని చెప్పేసి గరుడకి చెప్పి గరుడని పంపించేస్తాడు కృష్ణుడు. సుదర్శన చక్రానికి ఏమని చెప్తారు, లోపలికి ఎవరిని రానికోకుండా నువ్వు అక్కడే వచ్చేసి అడ్డుగా ఉండు అని చెప్పేసి సుదర్శన చక్రానికి చెప్తాడు. అలానే సత్యభామకి ఏం చెప్తాడంటే నువ్వు సీతాదేవిలాగా తయారవమని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పి ఒక ప్రదేశంలో కూర్చొని ఉంటాడు. అయితే గరుడ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళేస్తే అక్కడ హనుమంతుడు రామ రామ అని చెప్పేసి జపం చేసుకుంటూ ఉంటాడు. ఇక గరుడ వెళ్ళేసి హనుమంతుడి దగ్గరికి నీ కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారు, నేను రమ్మన్నారు అని చెప్పేసి గరుడ హనుమంతుడు చెప్తాడు. ఇంకేముంది, సీతారాములు నా కోసం ఎదురు చూడడం ఏంటి అని చెప్పేసి హనుమంతుడు గరుడ కంటే 1000 రెట్ల వేగంతో ఆకాశంలో ఎగురుకుంటూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, హనుమా నువ్వు వస్తున్నప్పుడు నిన్ను దారిలో ఎవరు నిన్ను అడ్డుకోలేదా లోపలికి రానికోకుండా అని చెప్పేసి శ్రీకృష్ణుడు హనుమాన్ అడుగుతాడు. అప్పుడు హనుమాన్ అంటాడు, ఆపారు స్వామి, ఒక చక్రం ఏదో ఆపింది, కానీ దాంతో యుద్ధం చేస్తేనో మళ్ళీ నేను మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని చెప్పేసి నేను ఆ చక్రాన్ని మింగేశాను అని చెప్పేసి సత్యభామను చూసి, స్వామి ఈ చెలికెత్త ఎవరు, సీతమ్మదేవి ఎక్కడుంది అని చెప్పి హనుమంతుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు సుదర్శన చక్రానికి గరుడకి అర్థమవుతుంది హనుమంతుడు శ్రీరాముడి మీద పెట్టుకున్న ప్రేమ కంటే వాళ్ళ యొక్క శక్తి అనేది చాలా తక్కువ అని. అలానే సత్యభామకు కూడా తాను సీతాదేవి అంత అందం లేదని చెప్పేసి సత్యభామకు తెలుసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అది బయటికి పడుతుంది. నాకే ఉంది అని చెప్పేసి మనం పొగరుతో అహంకారంతో ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది శ్రీకృష్ణుడు వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినటువంటి ఒక కథ. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ నారద మీకు చెప్పినటువంటి కథ ఇది. సో ఎవరికైనా సరే ఈ నారద మాటలు నచ్చి ఉంటే, అలానే ఈ కథలు అనేది మీరు ఒక్కలే కాకుండా మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు ఎవరైనా సరే వినాలి అని చెప్పి మీరు అనుకుంటే డెఫినెట్గా ఇంటర్నెట్ నారద ఛానల్ అని మాత్రం వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.